ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ శిలువ ధ్యాన ప్రయాణంలో ఆదివారాలు మినహాయించి 34వ దినము ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దిన ధ్యానమునకు ఏర్పాటు చేయబడిన అంశము ప్రిపేరింగ్ ఫర్ ద క్రాస్, శిలువ కొరకు సిద్ధపడుట అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రిపేరింగ్ ఫర్ క్రాస్, సిలువ కొరకు సిద్ధపడుట అనే అంశము మేము ధ్యానిస్తుండగా మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచమని, ఉదయకాల వాక్యము వినుచున్న ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపి బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రిపేరింగ్ ఫర్ క్రాస్ అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. అనగా సిలువ కొరకు సిద్ధపడుట. సిలువ క్రైస్తవ్యానికి జీవకర్ర. సిలువ ఒకప్పుడు కడు నీచమైంది, శాపగ్రస్తమైంది. సిలువ అప్పుడు నీచాతి నీచమైంది. ఆ అధమాధమ స్థితిలో ఉన్నటువంటి సిలువ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా అది పవిత్రమైన చిహ్నంగా మార్చబడింది. Eventually a cross became a central point of the Christian faith. సిలువ క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువుగా మార్చబడింది. అందుకే మన జీవితాల్లో అడుగడుగున సిలువ ఉంది. సిలువ కొరకు సిద్ధపడుట అనగా బైబిల్ గ్రంథంలో ఈ దినం ఆధారం చేసుకున్న లేఖన భాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం 33, 34 వచనాలు నేను చదువుతాను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వారిని పరలోకమందును నా తండ్రి ఎదుట నేను మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వారిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేనును ఎరగనను. నేను భూమి మీద సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనుషుల ఎదుట ఎవడైతే ఆయన ఎరగనంటాడో పరలోక రాజ్యమందు ఆయన కూడా ఎరగనంటాడు. ఎవడైతే మనుషుల ఎదుట ఆయనను ఎరుగునంటాడో పరలోక రాజ్యమందు కూడా ఆయన మనల్ని ఎరుగుననునని వాక్యము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ కొరకు సిద్ధపడుట. బైబిల్ గ్రంథంలో ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలనని ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ కొరకు సిద్ధపడాలి అంటే మొట్టమొదట తను తాను ఉపేక్షించుకోవడం, అనగా తను తాను తగ్గించుకోవడం. ఎవరైతే గర్వముతో ఉంటారో ఈ సిలువ కొరకు సిద్ధపడడు, సిలువను మోయలేరు. విధేయత కలిగిన వారుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే తన్ను తాను ఉపేక్ష చేసుకోవాలి. దేవుడు ఈ సిలువ మరణాన్ని పొందడానికి ఆయన తన్ను తాను ఖాళీగా చేసుకున్నాడు. నేను దేవుణ్ణి అంటే సిలువ మోసేవాడు కాదు. ఆయన మహిమ అడ్డమొచ్చిన, ఆయన అధికారము, ఆయన సింహాసనము, ఆయన మహిమ, ఆయన బలము, ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఆయన సిలువ కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము సిలువ కొరకు సిద్ధపడుట అనే అంశంలో మనం నేర్చుకోవలసిన విషయాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం దయచేసి 24వ వచనం గమనించమనవి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని.
తన శిష్యులను చూసి, శిష్యులు మరి ఆయన్ని దేని విషయమై వెంబడిస్తున్నారో, ఆయనతో ఉంటే అధికారం ఉంటుందని, సింహాసనం ఉంటుందని, గొప్ప జీవితం ఉంటుందని ఆశపడ్డారో ఏమో తెలియదు. ప్రభు అంటున్నాడు, ఆయన శిష్యుల్ని చూసి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలని చెప్పిన మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం, దయచేసి 17వ వచనం గమనించమనవి. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థానం అను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. దేవుని ప్రియమైన బిడ్డలారా, సిలువ కొరకు యేసుక్రీస్తు ప్రభువును సిద్ధపరిచినప్పుడు ఆయన భయంకరంగా చిత్రహింస చేసి చంపడమే కాదు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన తల మీద కొట్టడము, ఆయన కొరడాతో కొట్టడము, ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు దించడం, ప్రక్కలో బల్లెముతో పొడవడం మాత్రమే కాదు, ఆయన ఇద్దరి దొంగల మధ్య ఆయన్ని సిలువ వేసినారు. కారణం ఏంటంటే ఆయన యొక్క శీలాన్ని, ఆయన క్యారెక్టర్ని కూడా చంపుతూ ఉన్నారు. మనిషి ఈర్ష్య ఎంత భయంకరమైందంటే, ఆ మనిషి శరీరాన్ని చిత్రవద చేసి మానవ రాక్షసత్వానికి, క్రూరత్వానికి నిదర్శనమైన సిలువ మరణం. ఆయన్ని విచిత్రంగా హింసించి చంపడమే కాదు, ఆయన ముఖం మీద ఉమ్మివేయడమే కాదు, అపహాసించి నవ్వి మాలో కొట్టినది ఎవరో చెప్పుకో చూద్దామని ఆయన బట్టలు విప్పి, బట్టలు తీసేసి, ఆయన వివస్త్రునిగా చేసి, ఆయన అవమానించి, హేళన చేసి, గేలి చేసి, ఉమ్మివేసి, కొట్టి, హింసించి చంపడంతో వారి కాసి తీరలేదు. ఆయన శరీరమును చిత్రవద చేసి చంపిన అంతటితో వారు ఆగలేదు. ఇప్పుడు ఆయన ఇద్దరి దొంగల మధ్య ఆయన సిలువకేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయనను కూడా దొంగల్లో ఒక దొంగగా చిత్రీకరించేటువంటి పనిలో ఉన్నారు. ఎంతటి అసూయ, ఎంతటి ద్వేషం, ఎంత క్రోధం! మనిషిని చంపిన ఆయన ఔన్నత్యాన్ని, పరిశుద్ధతను, ఆయన క్యారెక్టర్ని, ఆయన ఔన్నత్యాన్ని చంపేటువంటి ప్రక్రియలో భాగంగా దొంగల మధ్య సిలువ వేయడం ఏంటంటే ఆయన దొంగగా సమాజంలో చిత్రీకరించేటువంటి మోసపూరితమైన కుట్రలో భాగం. యూదులకు రాజువా? దేవుని ప్రియమైన బిడ్డలారా, యూదుల రాజా, మాలో కొట్టినది ఎవరో చెప్పుకో. అపహాస్యం చేసి ఆయన యూదుల ప్రజల్లో ఉండేటువంటి ఆయన పరపతి, ప్రజల్లో ఆయనకు ఉండినటువంటి మంచి పేరు, ప్రజలు ఆయన వెంబడించిన జన సమూహం, ఎక్కడ వెళ్ళినా వేలాది మంది జన సమూహం ఆయన వెంబడించినప్పుడు ప్రజలందరూ ఆయన వెంబడించి హోసన్నా హోసన్నా అని పలికిన మాటలు, పాటలు ప్రజల్లో ఆయనకున్నటువంటి మంచి పేరును సర్వనాశనం, మనిషిని చంపడమే కాదు, ఆయనకున్న పేరు, ప్రతిష్ట చంపడంలో భాగంగా ఆయన దొంగల మధ్య సిలువకు వేసి చంపుతూ ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, సిలువ కొరకు సిద్ధపడేటువంటి మనము, బహుశా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము కలుగుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనల్ని అనేక సార్లు దే అసాసినేట్ అవర్ క్యారెక్టర్, మన శీలాన్ని కూడా శంకించి మనల్ని విచిత్రంగా మనల్ని లోకంలో ప్రొజెక్ట్ చేసి ఔన్నత్యాన్ని చంపే కుట్ర జరుగుతుంది. అయినప్పటికీ ఆ సిలువ కొరకు మనం సిద్ధపడి ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించుటకు దేవుడు తన కృప ఆశీస్సులు దీవెన ఈ ఉదయ ధ్యానంలో మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వాక్య ధ్యానంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, ఎంతటి భయంకరమైన సిలువను అయినా నువ్వు సహించినావు, దాని కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ సాక్షి బిడ్డలుగా జీవించుటకు నీ కృప దయచేయమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.